నాన్ ఐటీ నుంచి ఐటీకి, ఐటీలోనే ఒక టెక్నాలజీ నుంచి ఇంకొక టెక్నాలజీకి స్విచ్ అవ్వాలనుకునే వాళ్ళకి నేనిచ్చే సిన్సియర్ సలహా ఏంటంటే ఎవరిని సలహా అడగొద్దు. ఎందుకు అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు. ముఖ్యంగా నాన్ ఐటీ నుంచి ఐటీకి స్విచ్ అవ్వాలనుకునేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి, ఈసీ నుంచి, సివిల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఐటీకి స్విచ్ అవ్వాలనుకునేవాళ్ళు ఎవరినైనా అడిగితే ఆ టెక్నాలజీ కష్టం, ఇది కష్టం, ఇంకా వర్క్ చాలా కష్టం ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇంకా ఐటీలోనే ఒక టెక్నాలజీ నుంచి ఇంకొక టెక్నాలజీకి చేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ నుంచి డెవలప్‌మెంట్ సైడ్ నుంచి డెవాప్స్ సైడ్‌కి, క్లౌడ్‌కి ఇలా చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఆ టీమ్స్‌లో ఉన్నవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు డిఫరెంట్ రీజన్స్ ఇది చాలా కష్టంగా ఉంటది. ప్రాజెక్ట్‌లో ప్రెషర్ ఎక్కువుంటుంది. ఇవన్నీ రాంగ్. ఎందుకంటే వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తారు అంతే. నా 23 ఇయర్స్ ఐటీ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిందేంటంటే నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలన్నా, ఐటీలోనే స్విచ్ అవ్వాలన్నా ఒకటే ఒకటి సక్సెస్ అయినోళ్ళు ఫాలో అయ్యేది కన్సిస్టెన్సీ. ఒక టెక్నాలజీ చేసుకుంటే సిన్సియర్‌గా జాబ్ వచ్చే వరకు ప్రాక్టీస్ చేయటం. అలాగే టార్గెట్ మీరు ఏదైతే పెట్టుకుంటారో దానికోసం 24 అవర్స్ థింక్ చేయటం. వీలైనప్పుడల్లా దాన్ని ప్రాక్టీస్ చేయటం. సో, ఇది మాత్రమే మీరు అనుకున్న టెక్నాలజీకి స్విచ్ అవ్వటానికి బాగా యూజ్ అవుతది. 100% వర్క్ అవుతది. అయితే మీరు చేయాల్సిందేంటంటే టెక్నాలజీ న్యూ కాబట్టి ఈవెన్ నాన్ ఐటీ వాళ్ళకైనా, ఐటీ వాళ్ళకైనా మీరు ఎళ్ళాలనుకున్న టెక్నాలజీ కొత్తది కాబట్టి, అందులో మీరు ఈజీగా అంటే కష్టం అంతగా లేకుండా, లేట్ అవ్వకుండా మీరు కరెక్ట్ మెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే గైడెన్స్ ఇచ్చే వాళ్ళకి క్లియర్‌గా దాని మీద అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్‌కి స్విచ్ అవ్వాలనుకుంటే నేనిచ్చే సలహా ఏంటంటే మీరు ఎవరైనా స్విచ్ అవ్వచ్చు. నాన్ ఐటీ వాళ్ళు, ఐటీ వాళ్ళు ఎవరైనా. ఎందుకంటే ఇందులో కోడింగ్ పార్ట్ ఉండదు. ఇంకొకటి ఇందులో టూల్స్ చాలా చిన్నవి ఉంటాయి. ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్స్ ఉంటాయి, సినారియో బేస్డ్ కావచ్చు, లేకపోతే థియరిటికల్ క్వెషన్స్ కావచ్చు. మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఈవెన్ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు అంతగా స్ట్రగుల్ అవ్వకుండా మీరు మేనేజ్ చేయొచ్చు. మళ్ళీ కెరియర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం గూడా ఉండదు. స్విచ్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఇందులో. ఎందుకు అంటే ఎస్పెషల్లీ డెవాప్స్‌లో క్యూబర్నెటీస్, టెర్రాఫార్మ్ కైండ్ ఆఫ్ జెన్కిన్స్ ఇలాంటి టూల్స్ ఆహ్, చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్‌తో ఉన్నాయి. కమింగ్ 15, 20 ఇయర్స్ వరకు మీరు స్విచ్ అవ్వాల్సిన అవసరం లేదు. క్లియర్ రోడ్ మ్యాప్‌తో మీరు గన ప్రాక్టీస్ చేస్తే ఏ టెక్నాలజీకి చేంజ్ అవ్వాలన్నా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇంకా డీటెయిల్డ్ రోడ్ మ్యాప్స్ కావాలి అంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో నేను చాలా వీడియోస్ అప్‌లోడ్ చేసినాను. ఇంకా చేస్తూ ఉంటాను. ఇంకా ఐటీలో సో, న్యూ టెక్నాలజీ ట్రెండ్స్, ఏఐ ట్రెండ్స్ ఇవన్నీ గూడా అప్‌లోడ్ చేస్తుంటాను. ఫ్రీ క్లౌడ్ కోర్సెస్, ఏడబ్ల్యూఎస్, అజూర్ ఈవెన్‌గా లినక్స్ అండ్ షెల్ స్క్రిప్టింగ్. అన్ని కోర్సెస్ మీరు ఈవెన్ ఇంటర్వ్యూ సీరీస్ కూడా నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఇంకా చేస్తూనే ఉంటాను. మీరు కావాలంటే వాటిని ఫాలో అవ్వచ్చు.